అసలు ఎందుకు లేపినావు నన్ను? ఎందుకు లేపినా పనికి అయ్యచ్చి పోతాడా? అమ్మ తోడే పొద్దుకి గింతసేపు అవుతుంది మా అయ్య ఇంకా లేస్తలేడు. బాబు లేలే ఏ పోరా ఈ దొంగ బాడుకో కింద ఆడేసిండు. నీ లగ్గ చెప్తావురా. ఎందుకు కొడుతున్నావురా? నిన్ను లేపే నన్నేం చేసినా? నేనేం చేసిండ్రా? నాకు అర్థమైతలేదు. నేనేమన్నా అసలు నేను ఇప్పుడా మర్చిపోయినా? గిరలా నూకలేదా? అరే నేనేడ నూకిండ్రా? నా చేతి దాకి నువ్వే పడ్డావు. నీ మాట. అరే నీకు దండం పెడతా నాయన. నేనే పడేసిన కొట్టకు. అతను పెట్టుకుంటే ఉత్తరా అనుకున్నా పుంగి వలగాలే. అరే నీతో పెట్టుకున్నాడు ఈ తన్నులు వాడరాదురా. అసలు ఎందుకు లేపినావు నన్ను? ఎందుకు లేపినా? పనికి అయ్యచ్చి పోతాడా? అరే గడుచుర్రా, వర్షం కొడుతుంది. వర్షంలో ఎవడన్నా పోతాడారా? వర్షం కొట్టింది కదా, తాయినావు కదా. ఇవాళ ఎందుకు కొట్టలేవు పనికి? వర్షం కొట్టినా ఏం చెప్పేవరా? ఈ అబ్బా వీడు నా ఇజ్జత్ తీసేటట్టున్నాడుగా. పోనన్నా పోతా కానీ తీరా. వర్షంలో అయినా పోతా నీ బాధ. డాడీ ఒక సమోసా ఇవ్వు. ఏ ఆగు నువ్వు తిన్నందుకు కాదురా, మనం అమ్మడానికి తెచ్చిన అన్ని తినుడేనారా. ఇక మొత్తం తిను ఇక అన్ని అమ్మినా అని మమ్మీకి చెప్దాం. నేను సపరేట్ అంట, సరేనా? నేను తిన్నుడద్దు, నువ్వు వండుడద్దు. సపరేట్ పోయి అమ్ముకాయబో. ఇలా అమ్మిడి కొడుకు ఒక్క రోజంట సమోసా అమ్ముకరాలే కానీ ఇప్పుడు అమ్ముకొచ్చాడట. ఒక్క సమోసా ఇంటనే వారి పాఠం పోయినట్టు ఎత్తాను. ఈ మొగోడు సమోసా అమ్ముకత్తాడో అమ్ముకరాడో మీరే చూడండి. అవునారా? అందుకనే సమోసా అనగానే బయటకు వస్తా. అచ్చలోపు మనిషి కనిపించాడు, ఏం కనిపించాడు. మా అయ్య తుఫాన్ అక్క నీకు తెలియదా? గట్ట తుఫాన్ అయితే ఎవరు కొంటారా? ఒక్క సమోసా కూడా అమ్ముడు పోదు. అందుకే నా మురిగిపోయిన సమోసాలు పట్టుకొని సమోసా అని పోతాడు. మురిగిపోయిన సమోసాలు పట్టుకొని సమోసా అని పోతాడు. మా అయ్య ఇంత స్వీట్ ఎందుకు పోతాడు? ఓలనా వంటరా మెల్ల ఓలగాని. అరే ఏంద్రా వాడు సమోసా అనలో బయటకు వచ్చే వరకు కదా వెళ్ళిపోయిండు. వాడు డైరెక్ట్ సమోసా అని డైరెక్ట్ వెళ్ళిపోయిండు. అవును బావా, సమోసా తిన్నామని నా నోరు ఊరుతాంది. ఈ లవణి కొడుకు లక్ష్య వెళ్ళిపోయింది. సమోసా అమ్మడానికి వచ్చిందా లేడానికి వచ్చిందా? అదేరా నేను బయటకు వచ్చే సమోసా ఉందామని వచ్చిన. వాడు అచ్చలోపు వెళ్ళిపోయింది కదా సమోసా అనుకుంటా. అది నాకు అర్థమైతలేదు. బావా సమోసా రాదే. మరి జిగి అని పోతాడా వాడు? అరే వాడు కనుక ఇంకోసారి సమోసా నచ్చిన అనుకో, ఇక ఇంకోసారి వానికి ఉంటుంది ఇక చూడు. ఇక డైరెక్ట్ నేను కూడా చంపుతాచ్చు ఇక అద్దరు కాబట్టి కొంచెం. అరే వాడి కనుక ఇంకోసారి ఇంకో గల్లీలో కనిపించాలి కానీ సమోసా అన్న లోపే మన టైర్ ముంగడవే కూర్చుందాం. అవసరం అయితే లుంగి ఆటం కాదు.
సరే పెడదాం రా, వాడు ఇంకో గల్లే కనిపిస్తే. సరే పోదాం బాయ్, పోదాం బాయ్. బాబా ఇక్కడ నుంచి సౌండ్ వినిపిస్తుంది, సమోసా అని. అరే సమోసా సౌండ్ వినిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చి నిలబెట్టిండ్రా. వాడు చాలా లోపు అది కచ్చి నిల్చున్నాం మనం. వాడు మన గల్లీకి రావాలి కానీ లుంగిగా టాపుదాం. అరే లక్కీ, ఇది మొన్న కర్మ రంగట్ల 500 పెట్టి కొన్నారు లుంగిరా. ఇది వాడిని ఆపదందుకే పట్టుకొచ్చిన. ఇది ఒక్కసారి కట్టుకోవాలని. మరి గట్టి ఉంటారా బావా? ఏ బందోబస్తు ఎంత గట్టిగా ఉండదు చూస్తావా? చూడిగో ఎంత గట్టిగా ఉంది చూసినావా? మరి మన ఆపుడే వేయాలా, అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాను రోడ్డు మీదకి గట్టిగా. అరే నువ్వు పట్టుకోరా అన్న. వీడి లుంగిలో పడాలి కానీ కొడితే వాళ్ళ ముత్తాత వాళ్ళ తాత కలవాలే. అమ్మ తోడే 500 లుంగిరా, ఒక్కసారి కట్టుకోలే. నేను ఈ లుంగిని అడ్డం పెడితే వేసుకొని వీకింది కదరా. వాడు మనిషి ఆలేపోతే మానవ మృగం రా. వాడు మనిషి ఆలేపోతే మానవ మృగం రా. అయ్యో బాబా, నీ లుంగి లేపించిండే, ఒకసారి అన్న కట్టుకోకపోతుంది. అయ్యో అన్న, కరీంనగర్ 500 లుంగి కొనుకొచ్చు. ఈ దొంగ పడుకో లుంగి పట్టుకోండు, లుంగాన్ని ఇస్తేంది. సరే సర్లే. అయ్యో కనీసానికి సమోసాలన్నా కొన్ని ఇస్తలేరు. నా లుంగి అని ఇచ్చిపోతే ఏమైందిరా? వాళ్ళు లుంగి గుత వేసుకో వీకినారా. కొత్త లుంగిరా 500 పెట్టి కొన్నారా. అన్న నువ్వు బాధపడకే, వాడు మన గల్లికి వస్తాడే. తట్టాటం పెడితే తట్టుకొని పడతాడు. బావా నువ్వు బాధపడకే, వాడు మళ్ళా గల్లికి వస్తాడు కదా, అప్పుడు వాడిని ఎట్లా చేసి అన్న అబ్దాం. అంతేనారా? అంతే. సరే పోతావేంది తీయనా లుంగి, ఏం చేద్దాం మరి. Run. Run. అరే నీకేదో ప్లేస్ దొరకలే అరా. నువ్వు గీ నాచి కుద్దన్నారు నన్ను. ఏమైంది అసలు? ఎందుకు కింద పడ్డాడు? అయ్యో మా బావనుకు పడేసిండే. బాగా గట్టిగా నాకలే కదా. అరే మెయిన్ పార్ట్ లో గుద్దులు గట్టిగా రాకుండా ఉంటుందా రా? మెయిన్ పార్ట్ లో గుద్దే గట్టి ఒకసారి వచ్చి. అన్న గుద్దని 500 లుంగి దొరికిందే. అరే వాడు గుద్దిని కానీ అవన్న 500 లుంగిరా. ఒక్కసారితో కట్టుకోలేదు. నీ అవి అలా కట్టుకొని మంచిగా అంటారు తృప్తిగా. ఇక అరే నీకు దొరకలే అరే వేరే ఏం? నా లుంగి వేసుకొని వీకి నువ్వు. బావా లుంగి అయితే మాయలే, కొత్తగా ఉంది. అవును కదరా, కొత్త లుంగి కదా. వాడు నాకు కట్టుకున్నాడా? మంచిగా అది వేసుకునే పోయి నెత్తి మీద. అన్న వీళ్ళు వేసి పారదంగా పట్టే నిన్ను గుద్దుతాడా? నన్నే గుద్దిండ్రా వాడు మళ్ళా. వేసి పారేద్దామా? అవును కానీ అరే నీ లుంగి అడ్డం పెడితే నా లుంగిని వేసుకొని వీకినవు. నువ్వు సమోసా అని వస్తాన్నా వెళ్ళిపోతావు. నువ్వు ఒక్క సమోసాని అమ్ముడు పోతుందా రా? అసలు అమ్ముడు పోతలేదా? మరి నువ్వు గిట్ట చక్కగా వెళ్ళిపోతే ఏం అమ్ముడు పోతాయి నీకు? ఏం సమోసాలు అమ్ముడు పోతాయిరా? నువ్వు సమోసా వస్తారు చక్కగా వెళ్ళిపోతాను. మేము బయట కూరగాయ చూసే వరకు కనిపిస్తలేవు. తుఫాను వినప్పుడు పోతాను. అరే నేను ప్లాన్ చెప్తాను నీకు. సమోసా అమ్ముడు పోవాలంటే నువ్వు గిట్ల అంత సమోసా పోతాయిరా. అన్న బయట కూర్చుకున్న సైకిల్ ఇస్తావే. అరే మంచి పని చెప్పినావు నువ్వు. అరే డబ్బా గుంజుకోపో నువ్వు డబ్బా గుంజుకోపో. బండి దిగు. నువ్వు సైకిల్ లేపో. ఆ సైకిల్ ఎత్తా, సైకిల్ అమ్ముకోరాను. అట్లయితే నీ సమోసా అమ్ముకోతాయి. నువ్వు అమ్ముకరా సమోసాలు. అమ్ముకొని రాకున్నాడు. అరే వీడు మళ్ళా తుఫాన్ వేయట్టు పోతాండ్రా నాయన. వీనికి సైకిల్ ఇచ్చిన కానీ చక్కగా వెళ్ళిపోతాండు కదా వీడు. ఇక వీటిలో వీడు ఏమమ్మినట్టు. వీడు అమ్మడు, వీడు అసలే అమ్మడు. అమ్ముతాడా? వాడు ఎట్లా పోతాండ్రా వాడు చూసినా? అవునన్నా వీడు మానరాయే
సైకిల్ ఇచ్చినా అతను అవుతాను ఏంది బావా వాడు ఎక్కడ చెప్తే అక్కడ మటన్ వేసి వడదంగా వాడిని అవును రావా మరిది నిజమేనా నువ్వు చెప్పింది వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ కథం వేసి పారేద్దాం డైరెక్ట్గా వేసి వాడేసుడే వేసేద్దాం ఇక వాడు ఏంద్రా మరి అట్లా పోడు తుఫాన్ పోయినట్టు తుఫాన్ లెక్క పోతాండు మరి పోతున్నాడా ఎట్లా పోతున్నాడు ఏమంటావు చోటు అంతేనే వేసేద్దామా చేద్దాం వాడు సమోసాలు అమ్మకరావు బండి ఇచ్చేయాలి మరి పక్కాది ఇంతవరకు నా సమోసా బండిని ఎవ్వరు ఆపలేదు నువ్వే ఫస్ట్ ఆపినవు సమోసా కావాలని ఆపిన ఎన్ని కావాలి సమోసా 2 కావాలి సమోసా ఎంత కోటి 10 రూపాయలు ఒకటి సమోసా రెండింటికి 20 రూపాయలు మరి 60 రూపాయకో సమోసా ఇస్తావా రూపాయికో సమోసా నాకు పడదు నీకేమి ఇవ్వాలి రూపాయికో సమోసా ఉంటుందట ఇవగా వచ్చింది ముఖానికి సమోసా కొన్నావా జరుగు సమోసా ఉంటుందట సమోసా ఉంటుంది అబ్బా తొక్కి తొక్కి ముసత్తాంది కాళ్ళు నొక్కాను జేసీబీకి కూర్చుంటా కాళ్ళు నొయ్యబట్టే ఒక్క సమోసా అమ్ముడు వద్దలేదు ఎవడన్నా కొనుగా మంచిగా ఉండు పొద్దున్నోడు తిరిగి తిరిగి కాళ్ళు నొక్కుతున్నాయి అన్నేమో వాసన వస్తుంది సమోసాలు వాసన నన్ను ఉన్నాయా డబ్బా పెట్టింది కదా చూద్దాం పాటు అన్నా ఇది సమోసాలేనా అవునే సమోసాలే తీసుకుంటారా తీసుకుంటా ఎంత కోటే 10 రూపాయల కోటి ఇచ్చాయి 20 సమోసాలు ఉన్నాయి 200 అన్ని తింటావారా తింటా సరే అన్న మామకి ఇచ్చే తీసుకురా అన్న నేను గూగుల్ పే చేద్దా 790-169 అమ్మయ్యా సమోసాలు అయితే అన్ని అమ్ముడు పోయినాయి ఈ సైకిల్ ఇచ్చి నా బండి తీసుకుంటా ఇచ్చి రావాలి వస్తాడా ఇంతకి వాడు రాకపోతే ఎరుగుతారా వాడు అన్ని సమోసాలు అమ్ముకొని వస్తాడు కావచ్చు నాకేదో సమోసాలు అమ్ముకొని తీసుకొని పోతాను అనిపిస్తుంది నాకు బండి వాడు తీసుకోవాడే వాడు స్పీడ్ పోతాడు సమోసాలు అమ్ముడు పోవే అమ్ముతారా వాడు పక్క చేసి వచ్చి తీసుకొని పోతాడు బండి నాకు అనిపిస్తుంది వాడు ఒక నా సెన్స్ ప్రకారం అయితే వచ్చి తీసుకొని పోతాడు ఏమంటారు వాళ్ళకి వాడు రాకపోతే బండి మనకి మంచిగా తీసుకుంటుంది అలా అత్తి ఇచ్చేద్దాం రాకపోతే ఏం లేదు అన్న వాడు నాకు డౌట్ లేదే వాడు స్పీడ్ లో పోతాడు వాడు సమోసాలు అమ్ముడు పోతాయా అమ్ముడు పోతేరా వాడు రాబోతే బండి నాకే సరే బావా నువ్వు చెప్పినట్టు వచ్చిండే నేను చెప్పినారా వాడు పక్క అత్తరా నాకు తెలుసు వాడు అమ్ముకొని అత్తరా నాకు తెలుసురా ఏమైందిరా రాంటివి నా సైకిల్ నేను తీసుకుంటే ఆయన బండి ఆయనకి ఇస్తేనే మంచి పని వాడు అత్తాను ఆల్రెడీ రాని అమ్ముకొచ్చినా అన్నమ్ముడు పోయినాయి డబ్బనే ఉండవేరు డబ్బకు డబ్బనే పోయిందా అబ్బా మంచి పని చేసిన ఆల్రెడీ ఇలా చెప్తాను ఆల్రెడీ వీళ్ళు అమ్మకరా అంటాడు వాడు వచ్చి మన బండి తీసుకొని పోతాడు మన సైకిల్ ఇచ్చి పోతాడు అని చెప్పిన అన్న సైకిల్ బండి తాళం ఇక తీసుకొని పోయి ఇక నా సైకిల్ చూద్దా అన్న ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫన్నీ బ్రోస్ని ఫాలో చేసుకోండి గంట కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ మా వీడియోని షేర్ చేయండి